మనం ఎప్పుడైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తామో అది పక్కాగా స్టాప్ లాస్ ఆర్డర్ అయ్యే ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే మన పోర్ట్‌ఫోలియోలో ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా అలర్ట్స్ అనేది మనం పెట్టుకోవాలనమాట. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది మనం క్లియర్‌గా మేనేజ్ చేసుకోవాలి. అందులో ప్రాఫిట్స్ మనం ఎర్న్ చేయాలి అంటే మాత్రం మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అండ్ ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి అనేది మనం చాలా క్లియర్‌గా చూసుకోవాలి. ఎగ్జిట్ ఇచ్చేది ప్రాఫిట్‌లో ఎగ్జిట్ ఇస్తున్నామా? లాస్‌లో ఎగ్జిట్ ఇస్తున్నామా? ఈవెన్ ఎంట్రీ అప్పుడు కూడా ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం ఎంట్రీ ఇస్తున్నాం అనేది చాలా క్లియర్‌గా చూసుకోవాలి. ఇలా ఎగ్జిట్ ఇచ్చినప్పుడు ఏంటి స్టాప్ లాస్‌లో ఎళ్తున్నామా? లేదంటే మన టార్గెట్ అచీవ్ అయినప్పుడు ఎళ్తున్నామా అనేది చూసుకోవాలనమాట. మనం ఫస్ట్ టైమ్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టయితే పక్కాగా స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవాలి. లేదు మన ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియో ఉన్నది మనం ఎగ్జిట్ ఇవ్వాలి అంటే వాటికి అలర్ట్స్ పెట్టుకొని ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో దాన్ని ఎగ్జిట్ తీసుకోవాలనమాట. అండ్ ఈ స్టాప్ లాస్ ఆర్డర్స్ వల్ల మనకు ఉండేది ఏంటి అంటే రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ఉంటది. అండ్ డిసిప్లైన్ విత్ ఎమోషనల్ మేనేజ్‌మెంట్ ఇచ్చేస్తాము. ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ వచ్చేస్తది. అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా వస్తది. ఎందుకంటే ఎప్పుడైతే స్టాప్ లాస్ ఆర్డర్స్ పెట్టుకుంటామో ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది మన రిస్క్ బేరింగ్ కెపాసిటీ అని ఉంటది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌కి రాగానే స్టాక్ ఆటోమేటిక్‌గా సేల్ అయిపోద్ది కాబట్టి మన రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతది ఇందులో.